మన సిటీ అవుట్కట్స్ లో ఉన్నటువంటి ఒక టమోటా ఫామ్ హౌస్ కి అయితే వచ్చినాము. ఇక్కడ చూస్తా ఉంటే మొత్తం వీళ్ళు 3 ఎకరాలలో టమోటా పంట వేసేసారు. సో చూడ్డానికి చాలా బ్యూటీగా అయితే అనిపిస్తుంది నాకు. సో ఈ సీడ్ నేమ్ వచ్చేసి సాహో సీడ్ అంటే ఇది. సో ఇది 3 మంత్స్ పంట అంటే ఇది. సో వీళ్ళైతే 3 ఎకరాల్లో వేసారు పంట. సో అంతా మంచిగా ఉంది పంట. సో ఇప్పుడు మనం తరుణ్ దగ్గర ఉన్నాం. తరుణ్ గారిని అడుగుదాము, ఈ పంట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తను. చెప్పండి తరుణ్ బ్రో. మనకి పంట వచ్చేసి 45 days లో అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే ఓకే. మనకి పంట స్టార్ట్ అయ్యేసరికి ఎలాగైనా మినిమం ఒక నెల దాకా 2 నెలల దాకా మనకి పంట అనేది వస్తుందండి. ఓకే. పంట కరెక్ట్ పండ్లు ఉంటే కనుక ఒక రోజులోనే మనం వచ్చేసి 200 బాక్స్ దాకా వేయచ్చండి. 200 బాక్స్. ఓకే. మనకి పండ్లు తక్కువ ఉన్నప్పుడు అంటే కొద్దిగా జరగదండి, కొద్దిగా 50 బాక్స్ అలా కొయ్యచ్చు. ఓకే. ఇక పురుగు ఏమైనా పడింది అంటే కనుక మనకి ఇక పండ్లు అనేది అంతగా రావు. ఇలా గడ్డి పడినప్పుడు కొద్దిగా గడ్డి అనేది కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. ఓకే. గడ్డి మొత్తం క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మనకి పండ్లు అనేవి కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి. ఓకే. మబ్బు పడినప్పుడు కొద్దిగా మందు అంటే కొద్దిగా పిచికారి చేసుకోవాలి. ఇలా మచ్చలు అనేది ఏర్పడుతుంటాయి, మొత్తం మచ్చలన్నీ వచ్చేస్తాయి. ఓకే. మనకి పంట అనేది చాలా లాస్ అయిపోతుంది అనమాట. అవునవును. మన పంట స్టార్ట్ అయ్యేదానికి కొద్దిగా పిచికారి లాంటిది అలా టేస్ట్ చేసుకోకపోయినా కొద్దిగా పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ పంట వల్ల మనకు కూడా చాలా దిగుబడి అనేది చాలా వస్తుంది. ఒక మార్కెట్ ఎక్కడికి వేస్తారన్న ఇది? మార్కెట్ వచ్చేసి బోయినపల్లి టు కుషాయిగూడ అండి. కుషాయిగూడ, బోయినపల్లి 2 మార్కెట్లు. 2 మార్కెట్. డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉంటాయి. వెహికల్స్ బయట నుంచి వస్తాయండి. బయట నుండి వస్తాయి. ఓకే. రోజుకి ఎన్ని ట్రిప్పులు వెళ్తాను? ట్రిప్పులు అంటే ఏమి ఉండదండి, ఒక ఏమైనా బాగా తెంపినప్పుడు అయితే 2 ట్రిప్పుల మీద వెళ్ళిపోతాయి. 2 ట్రిప్పులు. ఓకే. ఎంతమంది ఉంటారన్న వర్కర్లు ఇక్కడ? మినిమం ఇప్పుడు ఒక 6 మెంబర్స్ ఉన్నామండి. 6 మెంబర్స్. ఓకే. మొత్తం 6 మెంబర్స్ అయితే వర్క్ చేస్తారు ఇక్కడ. పంట 45 days పంట ఇది మనకు. పిచికారి అంటే 3 days ఒకసారి చేస్తారా? 3 days లో చేస్తామండి. 3 days ఒకసారి. మనకి దీని మీద అంటే కొద్దిగా పిచికారి అనేది ఎక్కువ శాతం పడదండి మందులు. ఏదో ఇలా మబ్బులు పడినప్పుడు కొట్టుకోవాల్సి వస్తుంది, అంటే మీకు ఏం పని ఉండదు. మబ్బులు ఉన్నప్పుడు కొట్టుకోవాలి. కొద్దిగా గడ్డి అనేది కొద్దిగా క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఓకే. వాటర్ ఎట్లా వేస్తారు? వాటర్ అంటే మార్నింగ్ వచ్చేసి ఒక 2-3 hours వేసుకోవాలండి. ఇలా ఎండ ఉన్నప్పుడు ఈవినింగ్ ఒక 1 hour వేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ 1 hour. మబ్బులు పడినప్పుడు అంటే 1 time వేసుకుంటే సరిపోతుంది. ఓకే. అప్పుడప్పుడు ఒక వారానికి ఒకసారిగా 19 మంది అనేది వస్తుందండి. ఓకే. అది ఎక్కేసుకుంటే మనకి పండ్లు అనేది కొద్దిగా ఈ సైజ్ వస్తాయండి. ఓకే. సైజ్ మంచిగా పెరుగుతుంది. ఓకే. మనకి ఎండ టైంలో కొద్దిగా పండ్లు అనేది సరిగ్గా పండ్లు రావు. ఎండ టైంలో ఈ సమ్మర్ లో కదా కొద్దిగా పండ్లు అనేది కొద్దిగా పింక్ కలర్ లో వస్తాయి, ఎరుపు రావు. పింక్ కలర్ లో వస్తుంది. ఓకే. మనకు వర్షాలు పడితే మళ్ళీ చాలా లాస్ అవుతుంది. మొత్తం కింద పడిపోయి మొత్తం మురిగిపోతాయి అనమాట. పుచ్చు వచ్చేస్తుంది. వర్షాకాలం అయితే మొత్తం లాస్ అయిపోతుంది. మొత్తం ఇబ్బంది అయిపోతుంది వర్షం పడితే. ఈ పందిరి మీద కాబట్టి స్టే వైర్లు మన తాళ్ళు కట్టుకుంటాం కదా, కట్టుకోవడం వల్ల కొద్దిగా మనకి ఈ లాస్ అవ్వకపోవడం ఏమనేది అలాంటి ఏమి ఉండదు. నీళ్ళ పంట అనేది చాలా లాస్ అయిపోతుంది. ఓకే. వర్షం అన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎండాకాలం అయితే పర్లేదు, వర్షాకాలం అయితే కొంచెం చాలా. ఇంకా ఏమైనా వేస్తారని పంట ఇది కాకుండా? అంటే వంకాయ వేస్తామండి. వంకాయ, టమాటా, ఈ రెండింటి మీద బాగా. మళ్ళీ బీరకాయ వేసామండి. బీరకాయ వేస్తారు. ఎన్ని ఎకరాలండి మొత్తం ఇది? టోటల్ వచ్చి 7 acres. 7 ఎకరానికి ఎంత వరకు రావచ్చు అన్న పెట్టుబడి? అండి పెట్టుబడి వచ్చేసి మనం ఒక 50 to 60. మనకు పంట రాబడి ఎంత వస్తుంది? రాబడి వచ్చి 1 lakh దాకా పైన వస్తాయి. 1 lakh దాకా. రేట్ ఉంటే మంచిగా మనకు బాగానే కలిసి వస్తుంది. ఎకరాకు వచ్చి 1 lakh దాకా వస్తుంది. ఇప్పుడు ఎంత ఉందన్న కిలో టమాటా? కిలో టమాటా వచ్చి 50 rupees ఉందండి. ఇప్పుడు బాక్స్ వచ్చేసి 1000 దాకా వెళ్తుందండి. ఇప్పుడు 1000 దాకా వెళ్తుంది. చిన్నవి వచ్చేసి మినిమం మీకు మీడియం సైజ్ వచ్చేసి మీకు ఇప్పుడు 600 ఉంది బాక్స్. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.